ఇక కార్తీక మాసం చాలైంది. ఇక వచ్చేదంతా పెళ్లిళ్ళ సీజనే. ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నోళ్ళుంటే చేతులున్న పైసలు తీసుకొని వాటి దంటకు ఇంకిన్ని అరువు అడుక్కొని బంగారం కొట్ల బాట పడతారు. గి ముచ్చటింటే అవు మరి బంగారం జర్రంత దాజు పెట్టింది పబ్లిక్ మీద. జర్రంత రేటు తగ్గి ఆడపిల్ల పెళ్లి చేసేటోళ్ళ మోకాళ్ళ సంబురాన్ని తెచ్చింది. మరి ఈ సంబురం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో గాని ఇప్పటికైతే బంగారం ఖరీదు ఎంతుందో ఒక్కసారి చూసొద్దాం పారి. రైట్, గీ ముచ్చట పూరాగింటే ఇంట్లో పైసలు లేకున్నా పక్కింటి వాళ్ళక్కడ అరువు అడిగి ఉరికొస్తారు. ఏడికనుకుంటున్నారు బంగారం కొట్టుకు. అవు బంగారం ధర తగ్గింది. ఇప్పుడు ఎంతో ఎరికేనా సొక్కమైన తులం బంగారం మీద 13,000కు మీదనే తగ్గింది ఒకటే పాలి. ఇంకేముంది, ఇప్పుడు 24 క్యారెట్ల తులం బంగారం 1,21,000 అయితే 22 క్యారెట్ల బంగారం 1,11,500. అసలే ఇప్పుడు కార్తీక మాసం సురువైంది. పెళ్లిళ్ళు జోరుగా అవుతుంటాయి. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం కొనుడే బంగారం అయ్యేటట్టుందని రంది పెట్టుకున్న వాళ్ళకు చెవుల్లో తేనె పోసినంత చల్లడి ముచ్చట ఇది. కాకపోతే ఈ సంబరమే ఎంతసేపు ఉంటుందో ఏమో ఎవరికి తెలవట్లేదు. అవు మరి ఊ అంటే పెరుగుతుండే, ఆ అంటే తగ్గుతుండే. తగ్గుడు కంటే పెరిగిన ముచ్చట్లే ఎక్కువ ఉన్నాయి అనుకోరి అదేలే ముచ్చట. గాని ఇప్పుడు బంగారం ధరలు తగ్గినాయి అనేటాళ్లకు దుకాణాల కాడికి లైన్లు కట్టిరు బంగారం ప్రియులు. అవు మరి పసిడి ధర మల్లెడ పెరుగుద్దు అని కొందరు కొంటుంటే ఏమో ఎంతో కొంత తగ్గింది సాల్ తీయాలి అని ఇగింత మంది అప్పులు తీసుకొని మరి బంగారం దుకాణాల గడపలు దొక్కబట్టిరి. ఇటు ఎండి కూడా అంతే, బంగారం రేటు తగ్గింది నేను కూడా తగ్గకుంటే అందరూ బంగారం కెళ్ళనే చూస్తారు కావచ్చు, నన్నెవలుగా అంటారు అనుకున్నట్టుంది కావచ్చు. నిన్న మొన్నటి దానిక 2 లక్షలకు దగ్గర పట్ల ఉన్న కిలో ఏంటి ఇప్పుడు 1,50,000కే దొరుకుతుంది. మళ్ళా ఇప్పటికైతే జరంతా రేటు తగ్గింది. రేపు ఇగింత తగ్గితే బాగుండని సంబరపడుతురు గాని ముందుగా మురిసినమ్మా పండగ కుర్తారు కదా అన్నట్టు ఒకటే పాలు 2 ఇంతలు పెరగాలి చూసుకోరు మరి.